ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడవైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, ఈ దినము నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని మేము పొందడానికి, మీ వాక్యంలో ఉన్నటువంటి జయాన్ని మేము పొందడానికి ఈ వాక్య పరిచర్య జరుగుతుండగా మాలో మీ కార్యమును చేయండి. రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడిన వారిని రూపాంతరపరచండి. మేమందరము మీ రాకడ కొరకు సిద్ధపరచబడుటకు సహాయము చేయండి. మేము వాక్య పరిచర్య ద్వారా నిన్ను ఇంకా అధికముగా ఆరాధించుటకు, నీకు ఇంకా ఎక్కువగా అంకితమవుటకు మాకు సహాయము చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో ఈరోజు ప్రపంచమంతా కూడా 2024వ సంవత్సరపు రిజరక్షన్ సర్వీసులను జరిపిస్తోంది. పునరుత్థాన ఆరాధన సర్వీసులను జరిపిస్తోంది. ఒక వైపు ఇది పగలు, ఇంకొక వైపు ఇది రాత్రి. సో మనం ఇప్పుడు వెస్ట్లో ఉన్నటువంటి వారి కన్నా ఈస్ట్లో ఉన్నటువంటి మనము మొదట దేవుడిని పునరుత్థాన ఆరాధనలో ఎదుర్కొంటున్నాం. వారు ఇంకా కొంత సమయం తర్వాత మనకి రాత్రి అయినప్పుడు వారు అక్కడ దేవుణ్ణి పునరుత్థాన ఆరాధనలో ఎదుర్కొంటారు. అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ పత్రిక రాశాడు. దాంట్లో 3వ అధ్యాయము 10-11 వచనాలు మనకి ఈరోజు దేవుడు వర్తమానముగా ఇచ్చాడు. మన వర్తమానం యొక్క అంశం ఏంటంటే ఆయన పునరుత్థాన బలము. ఆయన పునరుత్థాన బలము, ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్, ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. నౌ ఈ 3వ అధ్యాయం అంతా కూడా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క వ్యక్తిగత విషయాలతో నిండి ఉంది. ఫిలిప్పీ క్రైస్తవులకు ఆయన తన హృదయమును తెరిచి దానిలో ఉన్నటువంటి విషయములేంటో చూపిస్తాడు. అండ్ అపోస్తలుడైనటువంటి పౌలుకు ఏది ప్రాధాన్యమైనదో, ఏది ప్రియమైనదో, దేని కొరకు ఆయన పరిగెడుతున్నాడో, పట్టుకోవాలనుకుంటున్నాడో దాని గురించి కూడా ఇదే అధ్యాయంలో ఆయన మనకి తెలియచేస్తాడు. అండ్ ఈ అధ్యాయంలో ఆయన ఒకప్పుడు మతపరమైనటువంటి మనిషిగా ఉన్నాడు. అంటే ఒక రిలీజియస్ మ్యాన్గా, రిచువలిస్టిక్ మ్యాన్గా, ఆచారయుక్తమైనటువంటి మనిషిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని ఎదుర్కొన్న తర్వాత అతడు ఎట్లా ఆత్మీయుడయ్యాడు, ఎట్లా నీతిమంతుడయ్యాడు, ఎట్లా దైవ సంబంధి అయ్యాడు అనేది కూడా దీంట్లో మనకి ఆయన చూపిస్తాడు. సో ఆయన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితం అంతా క్రీస్తే, ఆయన సర్వస్వం క్రీస్తే. ఆయన భూమి మీద బ్రతికినన్ని దినాలు క్రీస్తు కొరకే, ఆయన పరలోకానికి వెళ్ళదలిచినా క్రీస్తు కొరకే. ఆ ప్రకారము ఆయన జీవితాన్ని జీవించాడు. ఎందుకు అంతగా క్రీస్తు కొరకు ఆయన అట్లా పరితపించాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును బట్టి. అపోస్తలుడైన పౌలును ప్రభు ప్రేమించాడు. పౌలు యొక్క పాపములను ప్రభు తన మీద మోపుకున్నప్పుడు శిక్షను అనుభవించాడు. ఆయన మరి పౌలు కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. సో ఇది పౌలుకి చాలా బలమైనటువంటి ప్రభావమును చూపింది. అంటే డీప్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ సోల్. ఆయన యొక్క ఆత్మలో మరి అది ఒక గోడకు మేకును కొడితే ఎట్లా లోతుగా పోతుందో అట్లా సత్యం పోయింది కనుక ఆయన యేసుకు అంకితం అయిపోయాడు. సో దాని గురించి ఆయన చాలా విషయాలు రాశాడు. నాకు తెలుసు, నాకున్న సమయంలో నేను అంతటినీ మీతో చెప్పలేను. ఏవి ముఖ్యమో అది నేను మీతో పంచుకుంటాను. అగస్టిన్ 5th సెంచరీలో ఆయనకి 3 కోరికలు ఉండేవి. ఆయన చాలా ప్రముఖ భక్తుడిగా ప్రపంచ క్రైస్తవ్యంలో పేరుగాంచాడు. ఆయనకు 3 కోరికలు ఉండేవి. మొదటిది, ఆయన వైభవములో రోమ్ని చూడాలనుకున్నాడు, రోమ్ ఇన్ ఇట్స్ గ్లోరీ. రెండవది, శరీరధారి అయిన క్రీస్తును చూడాలనుకున్నాడు, క్రైస్ట్ ఇన్ హిస్ ఫ్లెష్. మూడవది, పౌలు ప్రసంగం చేస్తుంటే వినాలనుకున్నాడు, పాల్ వైల్ హీ వాజ్ ప్రీచింగ్. సో 3 గొప్ప కోరికలు. వైభవముతో మెరిసిపోతున్నటువంటి రోమ్ చూడాలనుకున్నాడు,
యేసుక్రీస్తును శరీరధారిగా చూడాలనుకున్నాడు. అపోస్తలులైనటువంటి పౌలు ప్రసంగం చేస్తుంటే చూడాలనుకున్నాడు. అగస్టిన్కి అది లభించలేదు. కానీ మిగతా వారి గురించి మనం చూస్తే రోమ్ని దాని యొక్క వైభవం అంతటితో చూసినటువంటి లక్షల మంది పరిశుద్ధపరచబడలేదు. యేసు ప్రభువుని ఆయన యొక్క శరీరములో చూసినటువంటి లక్షల మంది దాన్ని బట్టి సంతోషించలేదు. అపోస్తలులైనటువంటి పౌలు బోధను చెవులారా విన్నటువంటి లక్షల మంది ఆ తర్వాత నరకానికి పోయారు. ఇది చరిత్రలో రాయబడినటువంటి వాస్తవ సత్యం. సో ఇక్కడ మనకి దేవుడు యేసుక్రీస్తునందున్నటువంటి మనకు విమోచనకరమైనటువంటి సత్యములను మన ఎదుటకి తీసుకుని వచ్చిన, మనకు బయలుపరిచిన, మనకు ప్రత్యక్షపరిచిన, అంటే క్రీస్తులో మనకున్నటువంటి ఆధిక్యత, రక్షించబడిన తర్వాత ఇంకెంత గొప్పదో ఆ సత్యాలన్నీ మనకి చూపించిన చాలామంది ఆ ప్రకారమే వాటిని చూడకుండా వాటిని విస్మరించి చాలా కోల్పోతారు. సో అట్లా ఎవరూ ఉండకుండా ఈరోజు నీ వాక్య పరిచర్య ద్వారా మేలు పొందాలన్నది నా ప్రార్థన. మీరు 4 అధ్యాయాలు ఫిలిప్పీ పత్రికలో తర్వాత చదవండి, 1 సిట్టింగ్లో చదవచ్చు. సో దాంట్లో అపోస్తలులైనటువంటి పౌలు క్రీస్తు గురించి ఏమి చెప్తున్నాడు అనేది ఒక్కొక్క మాటలో చూస్తే, నేను క్రీస్తును ఎరగాలి అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలి అంటాడు, నేను క్రీస్తు వలె మారాలి అంటాడు, నేను క్రీస్తులో ఉండాలి అంటాడు, నేను క్రీస్తునందు ఆనందించాలి అంటాడు, నేను క్రీస్తును గణపరచాలి అంటాడు, నేను సర్వదా క్రీస్తు యేసుతో ఉండాలి అంటాడు. సో హృదయం దేని చేత నిండు ఉండునో నోరు దాన్నే పలుకును అని ప్రభు చెప్పినట్లు ఆయన జీవితంలో ఆయన యొక్క లైఫ్ మిషన్ ఏంటి అంటే క్రైస్ట్, ఆయన యొక్క లైఫ్ మ్యాండేట్ ఏంటి అంటే క్రైస్ట్. సో అట్లాంటి వ్యక్తి ద్వారా దేవుడు మనకు చెప్పించేటువంటి సత్యము 3 రకాలుగా ఇక్కడ ఈ 2 వచనాల్లో చెప్పబడింది. సో అది మనం విందాం. జాగ్రత్తగా మీరు వింటే నేను కొంత వేగంగా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు నేను అలిటరేషన్ని వాడట్లేదు, అంటే పాయింట్స్ని, సబ్ పాయింట్స్ని ఒకే అక్షరంతో మొదలుపెట్టి చెప్పేటువంటి ఆ విధానమును వాడట్లేదు. అట్లా ఎందుకు చెప్తామంటే ఆ పాయింట్స్ గుర్తుండిపోతాయి కనుక. ఈరోజు నాకు పౌలు యొక్క ఈ లైన్లని, ఈ సెంటెన్స్లను చూసినప్పుడు అవే వాడాలనిపించింది కనుక అవే వాడతాను. సో మొదటిది, దట్ ఐ మే నో హిమ్, ఆయనను ఎరుగు నిమిత్తమును అని 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు. నేను ఇంగ్లీష్ సీక్వెన్స్ ప్రకారం పోతున్నాను. తెలుగులో అనువాదం అయిన తర్వాత వెనకది ముందుకి, ముందుది మధ్యకి, చివరికి వెళ్ళిపోయింది. సో అట్లా కాకుండా ఆంగ్లంలో ఆ వచనాలు ఎట్లా రాయబడ్డాయో అదే వరుస క్రమంలో చెప్తున్నాను. దట్ ఐ మే నో హిమ్ అని అపోస్తలులైనటువంటి పౌలు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాటలు? ఆయన యేసుప్రభువుని దమస్కు మార్గంలో ఎదుర్కొని రక్షించబడి యేసుక్రీస్తుతో 30 ఏళ్ళు జీవించిన తర్వాత, 30 సంవత్సరాలు క్రైస్తవ జీవితపు అనుభవము తర్వాత అపోస్తలులైనటువంటి పౌలు ఏమంటున్నాడు? నేను ఆయనను ఎరుగు నిమిత్తమును. సో ఆయనకి యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రియమైనటువంటి వాడో గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఎంత అపారమైనటువంటి వాడో గమనించండి. పౌలు లాంటి మేధావి, పౌలు లాంటి నిష్ఠాపరుడు, పౌలు లాంటి అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో అరుదు. సో అట్లాంటి వ్యక్తి యేసు ప్రభువును 30 సంవత్సరాలు ఎరిగిన తర్వాత కూడా ఇంకా ఆయన హృదయము ఆయనను నేను ఎరుగు నిమిత్తము అని అంటోందంటే ఆయనకి యేసు ప్రభు పట్ల ఎంత బలమైన కాంక్ష, కోరిక ఉందో చూడండి. సో పాల్ ఏమంటున్నాడంటే, ఐ వాంట్ టు నో హిమ్. ఆ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఎవర్ డీపనింగ్, అంటే అది నాకు తీరుట లేదు. నేను ఆయన ఎంత తెలుసుకుంటే అంత ఇంకా అది లోతుగా పోతూనే ఉంది. ఎవర్ వైడనింగ్, నేను ఆయన ఎంత తెలుసుకుంటే అంత ఇంకా ఆయన నాకు బహిర్గతం అవుతూనే ఉన్నాడు. అండ్ నేను ఆయన ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత నాకు ధన్యత. అండ్ ఇట్లా ఒక వ్యక్తి ఎప్పుడు ఆలోచిస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఒక విషయం గురించి అతడికి నిజంగా ప్రేమ ఉంటుందో, కాంక్ష ఉంటుందో, ఆ సమయంలో ఆ వ్యక్తి దాని కొరకు అట్లా తప్పిస్తాడు. సో అపోస్తలులైన పౌలు దేన్ని ప్రేమించాడు అంటే యేసు ప్రభువునే ప్రేమించాడు అండ్ ఆయనను పూర్తిగా తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. మామూలుగా సోషియాలజీలో ఒక మాట చెప్తారు, అందరూ ఒప్పుకునేటువంటి విషయం, అది సామాజిక శాస్త్రంలో. అదేంటంటే ఒక వివాహంలో భార్యాభర్తలుగా జత చేయబడినటువంటి వారు ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు గౌరవించుకొని అన్యోన్య దాంపత్య జీవితంలోనికి వస్తే ఒకరిని ఒకరు ఎంతగా తెలుసుకుంటారంటే వీరిద్దరిని కన్నా తల్లి తండ్రిని వారు తెలుసుకున్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా వీరిద్దరూ ఒకరిని ఒకరు తెలుసుకుంటారు. అండ్ వీరిది రక్త సంబంధం కాదు, వీరిది వివాహ బంధము.
సో అంత డీప్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ఇంటిమేట్ నాలెడ్జ్ ఆ వ్యక్తి పట్ల వారికి కలుగుతుంది. సో అపోస్తలుడైనటువంటి పౌలుకు క్రీస్తు ఆ ప్రకారము పరిచయం అయినా కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే కొలసీ పత్రికలో ఒక మాట రాస్తాడు, బుద్ధి జ్ఞానముల సమస్త నిధులు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మనం వింటుంటాం, అక్కడ వారు పెట్రోల్ తీస్తుంటే ఇంకా కోట్ల 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 బ్యారెల్స్ వస్తుంది, ఇంకా 100 ఏళ్లకి తరగకుండా వస్తుంది అని మనం వింటుంటాం. సో క్రీస్తులో ఉన్నటువంటి పరలోకపు జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం ఎంత గొప్పదంటే ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే. సో పౌలు ఎట్లాంటి క్రైస్తవుడు అంటే, రక్షించబడితే అయిపోలేదు, పరలోకానికి వెళ్తున్నాను కనుక అయిపోలేదు, నేను ఇప్పుడు దేవుడి బిడ్డను అయిపోయాను కనుక ఇక నా యొక్క జీవితాన్ని నేను సంతోషంతో వదిలేయచ్చు అనుకోవట్లేదు. పౌలు ఏమంటున్నాడు, నేను యేసును ఎరుగు నిమిత్తం. యేసును గురించి తెలుసుకోవడం కాదు, యేసు క్రీస్తునే తెలుసుకోవడం. నోయింగ్ అబౌట్ క్రైస్ట్, నోయింగ్ క్రైస్ట్, ఈ రెండు వేరు వేరు విషయాలు. సో పౌలు ఆయనని నిజముగా తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి, అన్యోన్యముగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. దాని గురించి ఆయన చెప్తాడు. ఆయన గ్రీకులో వాడేటువంటి పదాలు కూడా చాలా ఆసక్తికరమైనవి. న్యూ టెస్టిమెంట్లో మీరు చూస్తే గ్రీకులో టు నో అనే దాని గురించి 3 రకాలుగా పదాలు వాడబడ్డాయి. ఒక గ్రీకు పదం ఒయిడో. ఒయిడో అంటే టు కాంప్రహెండ్ మెంటలీ, మానసికంగా గ్రహించుట. రెండవది ఎపిస్టోమాయ్. ఎపిస్టోమాయ్ అంటే టు నో బై అక్వైంటెన్స్, బై ఫెమిలియారిటీ ఆర్ కాంట్రాక్ట్, పరిచయము ద్వారా, చనువు ద్వారా, ఒప్పందము ద్వారా తెలుసుకోవడం. ఈ రెండు ఇక్కడ ఆయన వాడలేదు. ఇక్కడ ఆయన ఏం వాడాడు, గినాస్కో అనేటువంటి పదాన్ని వాడాడు. దాని యొక్క అర్థం ఏంటంటే టు నో బై ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. రుచి చూచి ఎరిగి తిని అని బైబిల్ చెప్తుంది చూడండి. మీరు ఫలానా, నేను ఎప్పుడు తిన్నటువంటి ఒక మిఠాయి చేసి నాకు తెచ్చిపెట్టారు పాస్టర్ గారు, మరి మీకు ఈ మిఠాయిని నేను తినిపించాలనుకుంటున్నాను, మీరు తిన్నారో లేదో అంటే నేను తినలేదన్నాను. సో మీరు ఆ మిఠాయి నా ముందు పెట్టినప్పుడు దాని రుచి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, నేను దాన్ని తింటేనే నేను మీతో చెప్పగలను, రుచి చూచి ఎరిగి తిని. ఇతరదాకా నాకు తెలియదు దీని గురించి, ఇప్పుడు రుచి చూసి ఎరిగాను అని. ఆ ప్రకారం యేసును రుచి చూచి ఎరుగుట అంటే పర్సనలీ ఐ వాంట్ టు నో హిమ్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హిమ్ ఇంటిమేట్లీ. అది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క కోరిక. నా పౌలు, నేను చెప్పాను, ఒక స్కాలర్, ఒక పండితుడు అండ్ ఒక థియోలోజియన్, ఒక వేదాంతవేత్త. ఆయన దీన్ని తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు దాని అంతటిని కూడా ఏమంటాడు, మీరు తర్వాత చదవండి అధ్యాయంలో, వాటంతటిని సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. సో తన స్కాలర్షిప్, తన థియోలాజికల్ అక్యుమెన్ ఇదంతా కూడా ఆయనకి యేసు ప్రభువుని తెలుసుకుంటున్నప్పుడు అవి మసకబారిపోయాయి అన్నమాట. అవి ముఖ్యమైనటువంటివిగా అనిపించలేదు. సో అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభువుని తెలుసుకోవడంలో ఇంకా ఇంకా ఎదగాలనుకున్నాడు. మన క్రైస్తవ జీవితంలోనికి మనం రక్షించబడిన తర్వాత కొన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేసేస్తే మనము అంతా తెలుసుకున్నామని అనుకుంటాం. అది మనకి అన్యాయం చేసుకోవడం. సో పౌలు యేసును తెలుసుకుంటూనే పోయాడు ఆయన చివరి శ్వాస వరకు. రెండవది, ఆయన ఎక్స్పెరిమెంటలీ అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకున్నాడు. సో 2 రకాలుగా జ్ఞానం లోకంలో కనబడుతుంది. ఒకటి స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అంటారు. స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అంటే ఊహాజనితమైన జ్ఞానం. చాలామంది ఎప్పుడు బైబిల్ చదవరు, చాలామంది ఎప్పుడు బైబిల్ బోధ వారు వెళ్ళేటువంటి చర్చెస్లో ఉండదు కనుక వినరు. సో అట్లాంటి వారు మాలాంటి సేవకులతో మాట్లాడినప్పుడు ఏమంటుంటారు, దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు, దేవుడు నాకు కల్లో చెప్పాడు, దేవుడు నాకు ప్రవచనం ద్వారా చెప్పాడు. నేను అడుగుతాను, సరే మీకు దేవుడు చెప్పింది వాక్యంలో ఏ వచనంలో ఉందో చెప్తారంటే వారికి తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. సో ఇది స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అన్నమాట. అంటే ఊహాజనితమైనటువంటి అనుకుంటున్నారు, అట్లా ఎవరో చెప్తుంటే విన్నారు, ఇతరులకు ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని తెచ్చుకున్నారు, దాన్ని బట్టి వారు ఇట్లా అంటారు. ఇది నిజానికి దయ్యముల జ్ఞానం వంటిది. రెండవది హిస్టారికల్ నాలెడ్జ్. ఈ రోజున మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా రిజరక్షన్కి అగెయిన్స్ట్ ఎన్నో వేల ఆర్టికల్స్ని మనుషులు రాస్తున్నారు. రాసేటువంటి ఆ యొక్క ఆథర్లను కొంతమందిని మీరు తీసుకొని చూస్తే వారికి రక్షణ లేదు, వారు క్రైస్తవులే కారు,
వారికి యేసుక్రీస్తు అనేటువంటి ఒక హిస్టారికల్ ఫిగర్కి సంబంధించినటువంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలుసు. వాటిని వారు రాసేసి ఆ యొక్క కాలమ్స్లో ప్రింట్ చేసేసుకుంటున్నారు తప్ప వారికి రియల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనేది లేదు. అట్లా కాదు పౌలు తెలుసుకోదలిచింది. పౌలు ఎట్లా తెలుసుకోదలిచాడు? ఒకడు 4 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాడు, ఒకడు ఎన్నో గంటల నుండి నీళ్లు లేకుండా ఉన్నాడు. వాడి ఎదుట ఆహారము నీరు పెట్టగానే వాడు ఎట్లా కడుపు నిండా తింటాడో అండ్ గొంతు తడిసిపోయి బయటకు వచ్చేటట్టు నీళ్లు తాగుతాడో, అనుభవపూర్వకంగా రెండింటిని తనలో భాగం చేసుకుంటాడో అట్లా యేసుని తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో ఇది సాధ్యం అవ్వడానికే దేవుడు మనల్ని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత మనకి అనుదిన ప్రార్థన అనుభవాన్ని పెడతాడు, అనుదినం బైబిల్ పఠనను పెడతాడు, తర్వాత మనల్ని సంఘంలో భాగముగా చేస్తాడు, సహవాసంలో ఉంచుతాడు. తర్వాత మనం ఉపవాసం చేయడానికి, ఆరాధనలో పాల్గొనడానికి, ఆత్మచేత నడిపించబడ్డానికి, ఇవన్నీ ఆత్మీయ అభ్యాసాలు. ఎందుకంటే యేసును మనము లోతుగా తెలుసుకోవడానికి. డాక్టర్ స్టాన్ నార్మన్ అనేటువంటి ఒక సిస్టమాటిక్ థియాలజీ ప్రొఫెసర్ ఒకసారి ఆయన యొక్క క్లాస్లో ఒక విచిత్రమైనటువంటి విషయము జరిగింది. యాక్చువల్గా ఆయన గురించి ఏమంటారంటే, ఆయన స్టూడెంట్స్ ఆయన సిస్టమాటిక్ థియాలజీ చెప్తున్నప్పుడు మేము నోట్స్ రాసుకుంటున్నప్పుడు వెంటనే మేము మా యొక్క బెంచ్ మీద నుండి మోకాళ్ళ మీదకి వచ్చి ఆన్ అవర్ నీస్ మా మోకాళ్ళ మీద దాన్ని రాసుకోవాలనిపిస్తుంది. అంత అమోఘంగా ఉంటుంది ఆయన సిస్టమాటిక్ థియాలజీ. సో అట్లాంటి ప్రొఫెసర్ అనమాట ఆ క్లాసు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి డీప్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని గురించి ఆయన చెప్తున్నాడు. ఒకవేళ మీరు యేసుప్రభు పునరుత్థానం గురించి అంత నాలెడ్జ్ ఉందా అంటే మీకు చెప్తాను. గ్యారీ హ్యాబర్మాస్ అనేటువంటి ఒక బిబ్లికల్ స్కాలర్ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సంబంధించి రాసింది రాయకుండా ఎవిడెన్సెస్తో 5,000 పేజీల వాల్యూమ్స్ కలిగిన పుస్తకాలు రాశాడు. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతే జస్ట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి 5,000 పేజెస్ ప్రెజెంట్ లివింగ్ స్కాలర్ ఒక ఆయన రాశాడు. అది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ మీద ది క్లాసిక్ అని క్రైస్తవ లోకం ఒప్పుకుంటుంది. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఎంత ఉందో. ఓకే, సో ఒక విద్యార్థి ఈ యొక్క సెమినరీకి ఒకడు పాస్టోరల్ ట్రైనింగ్ కోసం వచ్చాడు. నేర్చుకొని తర్ఫీదు పొందిన తర్వాత పాస్టర్ అవుతాడు. సో అతడు విసుక్కున్నాడు. ఈయన ఇట్లా చెప్తుంటే విసుక్కొని ఈ మాట అన్నాడు, నేను ఇక్కడికి వచ్చింది ఇదంతా నేర్చుకోవడానికి కాదు, నేను ఇక్కడికి వచ్చింది ఎట్లా పాస్టర్ని అవ్వాలి, ఒక మెగా చర్చికి నేను ఎట్లా పాస్టర్ని అవ్వాలో నాకు చెప్పండి, అంతే చాలు, నాకు ఇదంతా వద్దన్నాడు. సో స్టాన్ ప్రొఫెసర్ నార్మన్ అతన్ని నీకు అసలు ఫస్ట్ క్రైస్తవ విశ్వాసపు అనుభవం ఉందా అని ప్రశ్నించాల్సి వచ్చింది. ఎందుకంటే అతడికి రక్షణ అనుభవం అంటే అట్లాంటి మాట మాట్లాడేవాడే కాదు. అండ్ సేమ్ ఫిలాసఫీ చాలామంది క్రైస్తవులకు కూడా ఉంటుంది. ఎన్నో చర్చెస్లో సిస్టమాటిక్ థియాలజీ ఎందుకు బోధించరు? మామూలుగా వారిని మరి జోకులతో అండ్ మధ్య మధ్యలో పాటలు పాడేసి కడుపుబ్బ నవ్వించి గంటసేపు ఎంటర్టైన్ చేసేటట్టు బోధకులు ఎందుకు మారిపోయారంటే వీరు వారిని ప్రభావితం చేయక వారు వీరిని ప్రభావితం చేశారు కనుక. వీరు వాక్యం చెప్తుంటేనే నిద్రపోయే వారిని చూస్తే ఇక వీరు వాక్యంలో ఉన్నటువంటి దైవశాస్త్రాన్ని విప్పదీస్తే వారు ఎక్కడికి పోతారు చెప్పండి? పాతాళానికి పోయి వస్తారు. కనుక చాలామంది దేవుడి దగ్గర పొందుకోవాల్సినటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి దీవెనను పొందుకోవట్లేదు. సో ఈ విద్యార్థి సెమినరీకి వచ్చాడు, బిబ్లికల్ ట్రైనింగ్కి వచ్చాడు, కానీ ఏ ఉద్దేశంతో వచ్చాడు? సేమ్ థింగ్ మనలో చాలామంది చర్చికి వస్తారు, ఏ ఉద్దేశంతో వస్తారు? దేవుడి గురించి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు తెలుసుకోవడానికా లేకపోతే మరో దానికోసమా? క్లాస్కి వెళ్ళినటువంటి వారు ఎవరు మెరిట్ స్టూడెంట్లు అవుతారు, ఎవరు మూర్ఖులుగా ఫెయిల్ అయి బయటకు వస్తారు? ఎవరైతే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు పూర్తిగా వింటారో, జాగ్రత్తగా చదువుతారో, తప్పకుండా పరీక్ష రాసి పాస్ అవుతారో అట్లాంటి వాళ్ళు మెరిట్ స్టూడెంట్లు అవుతారు. మిగతా మూర్ఖులు వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. సో బైబిల్ ఏం చెప్తుందో ఒక వాక్య భాగాన్ని మీకు వినిపిస్తాను. 1 కొరింథీ 15:3-4 వచనాల్లో పౌలే చెప్తున్నాడు కొరింథీయులకు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. సో ఏమి వారికి మొదట అప్పగించాడు? అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. సో ఏది ముఖ్యమని ఆయన వారికి అప్పచెప్పాడు? పునరుద్ధానము అనేది, యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం అనేది, ఆయన యొక్క క్రూసిఫిక్షన్, డెత్, బరియల్, రిజరక్షన్
అది ప్రైమరీ ఇంపార్టెన్స్, ఫస్ట్ ఇంపార్టెన్స్ కనుక దాని గురించి ఆయన వారికి తెలియజేస్తున్నాడు. సో మన యొక్క మెయిన్ బిజినెస్ ఏంటి? ఒక భక్తుడు అనేవాడు, వాట్ ఈజ్ యువర్ మెయిన్ బిజినెస్? నీవు క్రైస్తవ విశ్వాసి అయిన తర్వాత నీ యొక్క మూల వ్యాపారం ఏంటి? నీవు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? నీవు దేవుడితో సంబంధాన్ని ఎందుకు పెట్టుకున్నావు? ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలనా? గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలనా? జీవితంలో ఏమీ తక్కువ లేకుండా ఉండాలనా? సమస్యలు తీర్చుకోవాలనా? లేకపోతే నీకు నెమ్మది కలగాలనా? లేకపోతే నీవు ఇంకొక కారణం చేత ప్రభు దగ్గరికి వచ్చావా? ప్రభువుని తెలుసుకోవడానికి వస్తేనే నీవు నిజమైనటువంటి విశ్వాసివి. ప్రభు కాకుండా మరి ఏది కూడా మనకి ఉపయోగకరము కాదు. సో ఆ భక్తుడు అంటాడు, నీవు దేవుడిని తెలుసుకోవడమే నీ యొక్క జీవితానికి మూల వ్యాపారం, అంటే మెయిన్ బిజినెస్. నువ్వు అది తెలుసుకుంటే నీ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రకారము తీరాలో అట్లా దేవుడు తీరుస్తాడు. సో చాలామంది క్రైస్తవులు నామినల్గా ఎందుకుంటారంటే, నామకార్థంగా ఎందుకుంటారు, వచ్చిపోతుంటారు, కానీ పెద్దగా మార్పు ఎందుకు రాదంటే వారికి కోరిక లేదు. దట్ ఐ మే నో హిమ్, నేను ఆయన్ని తెలుసుకోవాలి. సో నీకు అట్లాంటి కోరిక ఉందా ఈ ఉదయకాలంలో? ఇది నీ యొక్క ఎన్నో రిజరెక్షన్ సర్వీసో నాకు తెలియదు. అంటే నీవెన్ని సంవత్సరాలుగా ఇట్లా ప్రభు యొక్క పునరుత్థాన ఆరాధనల్లో పాల్గొంటున్నావో నాకు తెలియదు, కానీ ఆ పునరుత్థానుడైన ప్రభు గురించి నీకు ఎంత తెలుసు? సో పౌలు ఇక్కడ ఆయనని తెలుసుకోవాలంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఒక అడవిలోనే తన జీవితం అంతా గడిపేసినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్కి అడవిలో ప్రతి కొన ఎట్లా తెలుసో, ఒకరోజు అడవికి వచ్చి జీప్ రైడ్లో అట్లా 4 రోడ్లు తిరిగి వెళ్ళిపోయేటువంటి ఒక సందర్శకుడికి ఎట్లా తెలుసు? తేడా ఏంటి? వన్ డే నేను వెళ్ళాను ఒక అడవికి, ఒకే ఒక రోజు జీప్లో రైడ్ కొట్టించారు, బయటికి పంపించేశారు. నాకెంత తెలుసు ఆ అడవి? అక్కడే 30 ఏళ్ళు ఫారెస్ట్ రేంజర్గా బతికి పనిచేసినటువంటి ఆ ఆఫీసర్కి ఎంత తెలుసు? సో అట్లాగే నేను క్రైస్తవుడినయ్యాను అని చెప్పేవాడు, చర్చికి వచ్చిపోయేవాడు ఆ సందర్శకుడిలాగా ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్లాగా ఉంటాడు. సో నీవెట్లా ఉన్నావు? కొంతమంది మనకి చాలా అన్యోన్యముగా పరిచయం అయి ఉంటారు, అంటే వారితో మనకి సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటుంది. ఏళ్ళు వారితో మనం గడుపుతాం, వారి సుఖాల్లో వారితో ఉంటాం, వారి దుఃఖాల్లో వారితో ఉంటాం, వారు ఎత్తుల్లో వారితో ఉంటాం, వారి లోతుల్లో వారితో ఉంటాం, వారు చక్కగా ఉన్నప్పుడు వారితో ఉంటాం, వారు చెడ్డగా ఉన్నప్పుడు వారితో ఉంటాం. ఆ వ్యక్తి గురించి మనకి తెలిసినట్టు 4 సార్లు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి 4 మాటలు మాట్లాడేసి పోయినటువంటి ఒక పరిచయం ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? సో అదే అన్నమాట. నీకు యేసు ఎంత తెలుసు? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడు అయ్యావన్నది కాదు, నీకు యేసు ఎంత తెలుసు, ఆయనను నీవు ఎంత తెలుసుకోదలిచావు. మనం ఏదైనా కొన్నప్పుడు దాన్ని ఇష్టంతో కొంటే దాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి రక్షించిన యేసును మనం ఎంత తెలుసుకుంటున్నాం? సో యేసు గురించి తెలుసు చాలామందికి. ఎంతోమంది బోధకులు కూడా ఈ రోజున, నేను మొన్న ఒక హైందవ గురువు చేసేటువంటి ఒక బోధ విన్నాను. సో ఈ హైందవ గురువు ఏమంటాడంటే, ప్రస్తుతం దేశంలో చాలామంది కథావాచకులు ఉన్నారు. కథావాచక్ అంటే హిందూ గురువులు ఎవరైతే వారి మతం గురించి, బోధ గురించి ఇతరులకు, వారి యొక్క సభికులకు బోధ చేస్తారు. సో ఆయన ఏమంటున్నాడు, దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కథావాచకులకి అసలు హిందూ గ్రంథాలతో పరిచయం లేదు, చదవలేదు, తెలియవు. వారు కొందరు బోధించినటువంటి వాటిని కట్ పేస్ట్ చేసి వీరికి వచ్చేసి సభల్లో చెప్పి పేరుగాంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని అండ్ బాగా మిలియన్స్ ఆఫ్ రూపీస్ని సంపాదించుకొని పోతున్నారు అని ఆయన చెప్పినప్పుడు నాకు టక్కున మెలిసింది, అరే మీ హిందూ గురువుల కన్నా మా క్రైస్తవ గురువులు ఇంకా పైకి పోయారు కదా అని. సేమ్ కదా, నో అబౌట్ జీసస్, దే డు నాట్ నో జీసస్. సో వారికి దేవుడు సర్వశక్తుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వవ్యాపి అని తెలుసు, కానీ నిజముగా దేవుడు తెలియదు. సో మనకి తెలుసా? సో మనకి ఇన్ఫర్మేషన్ కాదు, మనకి దేవుడితో ఇంటిమెసీ కావాలి. ఇక్కడ ఎరుగుదును అనేటువంటి పదం మొట్టమొదటిసారి హీబ్రూలో ఎక్కడ వాడబడిందో తెలుసా? మీరు తర్వాత చూసుకోండి. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదాము హవ్వను కూడెను, ఆ కూడెను అనేటువంటి పదంలో యాడమ్ న్యూ హిజ్ వైఫ్, అంటే అతడు అవ్వతో శారీరక సంపర్కము చేసినప్పుడు ఏ మనిషి అవ్వను తెలుసుకోని రీతిలో ఆదాము ఆమెను తెలుసుకున్నాడు. ఒక భర్త ఒక భార్య ఒకరినొకరు తెలుసుకున్నట్టు మరొకరిని వారు తెలుసుకోరు, వారు పవిత్ర బంధంలోనే ఉంటే.
సో ఆ ప్రకారము ఆదాము హవ్వను తెలుసుకున్నాడు. ఆ ఇంటిమెసీలో అట్లాగే దేవుడిని నేను అంటే అంత అంతరంగికంగా అంత అన్యోన్యంగా తెలుసుకోవాలి. ఇంకో రకంగా చెప్పాలంటే నిర్గమకాండం 33:11 దేవుడే అంటాడు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో దేవుడు ముఖాముఖిగా మోషేతో స్నేహితుడు మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడాడో అట్లా నేను తెలుసుకోవాలి. అందుకోసమే యేసుప్రభు ప్రార్థన కూడా చేశాడు, ఇది సాధ్యం అవ్వాలనే యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఆ ప్రభువు చెప్పాడు. సో ఆ ప్రకారము ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. ఒక కవి ఇట్లా రాశాడు ఆంగ్లంలో, ఓల్డ్ ఇంగ్లీష్ అన్నమాట ఇది, దాని అనువాదం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి, శ్రేష్టమైనది. ఇన్ హ్యావింగ్ ఆల్ థింగ్స్ అండ్ నాట్ ది వాట్ హ్యావ్ ఐ, అన్ని విషయాలను కలిగి నిన్ను కలిగి ఉండక నేను ఏమి కలిగి ఉన్నాను. నాట్ హ్యావింగ్ ది వాట్ హ్యావ్ మై లేబర్స్ గాట్, నిన్ను కలిగి ఉండక నేను ఇంతవరకు పడిన ప్రయాసాల వల్ల ఏమి సాధించాను. లెట్ మీ ఎంజాయ్ బట్ ది వాట్ ఫర్దర్ క్రేవ్ ఐ, నన్ను నీ యందు ఆనందించనివ్వు ఇక నేను ఏమి కోరుకోను. అండ్ హ్యావింగ్ ది అలోన్ వాట్ హ్యావ్ ఐ నాట్, నిన్ను మాత్రమే కలిగి ఉంటే నేను ఏమి కలిగి లేను. ఐ విష్ నార్ సీ నార్ ల్యాండ్ నార్ వుడ్ ఐ బీ పొజెస్డ్ ఆఫ్ హెవెన్ ఇఫ్ హెవెన్ అన్పొజెస్డ్ ది, నాకు ఈ భూమి ఈ సముద్రము అండ్ ఆ పరలోకము కూడా అక్కడ నీవు లేకపోతే అక్కరలేదు అని ఆయన అంటున్నాడు. సో ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. సో పర్సనల్గా ఇంటిమేట్గా ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్ అంటారు కదా అట్లా. కానీ చాలామందికి ఎప్పుడో యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, ఆయన ఇట్లా వచ్చాడు, ఆయన అట్లా చేశాడు, ఆయన అట్లా చెప్పాడు, ఆయన అట్లా పోయాడు అన్నట్టుగా ఉంటుందే తప్ప నిజంగా ఆయన ఈరోజు నీతో ఉన్నట్టు, నీ పక్కనే ఉన్నట్టు, నిన్ను ఆయన నీ జీవితంలో ప్రభావితం చేస్తున్నట్టు అనిపించకపోతే ఈ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది నీకు లేదు. ఒక భక్తుడు అనేవాడు, నీవు సముద్రపు ఒడ్డున నిలబడి దూరంగా వస్తున్నటువంటి తుఫానును చూసి తుఫాను తుఫాను అంటే నీకు తుఫాను అనుభవం లేదు, నీకు తుఫాను గురించినటువంటి సమాచారం ఉంది. కానీ నీవు ఒకవేళ ఓడ ఎక్కేసి ఆ తుఫాన్లోనికి వెళ్ళిపోయావనుకో, ఆ అలల తాకిడికి గురయ్యావనుకో, ఆ నీటిలో తడిసావనుకో, ఆ గాలి నిన్ను కొట్టిందనుకో, అప్పుడు నువ్వు తుఫానును ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. సో చాలామంది క్రైస్తవ్యం అనేటువంటి సముద్ర తీరాన నిలబడి అదిగో క్రీస్తు, నా యేసు, నా రాజు, నా దేవుడు అని అంటున్నారు తప్ప కొందరే ఆయనతో వెళ్ళిపోయి ఆయన్ని పట్టుకొని ఆయనతో నడుస్తున్నారు, ఆయనతో అన్ని తాకిళ్లకు గురవుతున్నారు. సో మొదటిది ఇన్ఫర్మేషన్, రెండవది ఎక్స్పీరియన్స్. సో మనకు కావాల్సింది క్రైస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్ కాదు, క్రైస్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్. అది పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సో మరి ఈ పునరుత్థాన ఆరాధనలో అట్లాంటి ఎక్స్పీరియన్స్లోనికి నీవు రావాలి. ఇప్పటిదాకా రాకపోతే ఇప్పుడు రావచ్చు, దేవుడిని క్షమాపణ అడిగి ఆయన్ని ఆశ్రయిస్తే. నేను చిన్నప్పుడు 5వ తరగతిలో అనుకుంటాను, 5వ తరగతి నుండే కవిత్వం రాయడం మొదలుపెట్టాను. మొదటిసారి తెలుగులో రాశాను. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన మీదే రాస్తే మా స్కూల్ అంతటికి ఆ కవిత్వాన్ని వినిపించారు. తర్వాత ఉర్దూలో రాశాను, తర్వాత ఇంగ్లీష్లో రాశాను. యాక్చువల్గా బాలీవుడ్లో సినిమాలకి గీత రచయితగా అవ్వాలనుకొని అక్కడ దాకా పోయాను, కానీ రక్షించాడు దేవుడు పాపము నుండి అండ్ బాలీవుడ్ గీత రచయితగా మారకుండా. సో నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం, అంతా మీకు చెప్పను కానీ అప్పుడప్పుడు చెప్తుంటాను. ఇంకొకటి ఈ హెవిట్ అనేటువంటి భక్తుడు రాసినటువంటి చిన్న కవిత, మొత్తం అంతా చెప్పట్లేదు. మోర్ అబౌట్ జీసస్ వుడ్ ఐ నో, యేసుని గురించి ఇంకా ఎక్కువ నేను తెలుసుకోదలుస్తున్నాను. మోర్ ఆఫ్ హిస్ గ్రేస్ టు అదర్ షో, ఆయన కృప నాలో ఇంకా అనేకులకు చూపించుటకు. మోర్ ఆఫ్ హిస్ సేవింగ్ ఫుల్నెస్ సీ, ఆయన యొక్క రక్షణ ఎంత పరిపూర్ణమైనదో చూడాలి. మోర్ ఆఫ్ హిస్ లవ్ హూ డైడ్ ఫర్ మీ, నా కొరకు మరణించిన ఆయన ప్రేమను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. మోర్ అబౌట్ జీసస్, మోర్ అబౌట్ జీసస్, మోర్ ఆఫ్ హిస్ సేవింగ్ ఫుల్నెస్ సీ, మోర్ ఆఫ్ హిస్ లవ్ హూ డైడ్ ఫర్ మీ, నా కొరకు మరణించినటువంటి ఆయన ప్రేమను నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. రెండో పాయింట్, రెండవది పౌలు అంటాడు, అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్, ఆయనను తర్వాత ఆయన యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. సో యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం అంటాడు. యాక్చువల్గా యేసును ఆయన 2 రకాలుగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ రెండిటి గురించి ఇక్కడ మనకి ఆయన చెప్తున్నాడు. ఒకటి, ఆయన పునరుత్థాన బలము ద్వారా యేసు ప్రభువును తెలుసుకోవాలి. రెండవది, ఆయన శ్రమలలో పాలివాడనగుట ద్వారా నేను ఆయనని తెలుసుకోవాలి. సో ఈ రెండు కూడా
కలిపి ఉన్నవి. యేసును తెలుసుకోవాలంటే ఆయన పునరుత్థాన బలము అండ్ ఆయన శ్రమ అనుభవము, దాంట్లో సహవాసమును బట్టే మనం తెలుసుకుంటాం. వాటిని మనము వేరు చేయలేం. సో టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ అండ్ ద పార్టిసిపేషన్ ఇన్ హిస్ సఫరింగ్స్ ఈస్ టు నో క్రైస్ట్. అది బిబ్లికల్ టీచింగ్. కానీ ఈరోజు ఏం చేశారంటే యేసు యొక్క పునరుత్థాన శక్తిని ఒకటిగా చేశారు అండ్ ఆయన యొక్క ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్, ఆయన యొక్క శ్రమ అనుభవాన్ని, దాంట్లో మన సహవాసాన్ని అబద్ధపు సంఘాలు, అబద్ధపు బోధకులు తీసేశారు. నీవు క్రైస్తవుడు అయితే నీకు శ్రమే ఉండదన్నారు. సో అట్లాంటి వారికి క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి కూడా ఉండదు. అపోస్తలుల బోధే మనకి బెస్ట్, అబద్ధికుల బోధ మనకొద్దు. అబద్ధికులు ఎంత ప్రపంచ పేరుగాంచినా అపోస్తలుల కాలి గోటికి సరిపోరు. అండ్ ఇంకో మాట కూడా మీకు చెప్తాను, అపోస్తలులకు ఉన్నంత పేరు ప్రఖ్యాతి ఏ అబద్ధ బోధకుడికి లేదు, ఉండదు, ఉండలేదు. అది మాత్రం ఫర్ ష్యూర్. పౌలును 20 సెంచురీలుగా కోట్ల మంది ఎదుగుదురు. ఈరోజు నాకు ఒక పేరు చెప్పండి, అట్లా 20 సెంచురీలుగా జనం ఎరిగినటువంటి ఒక ప్రముఖ బోధకుడు ఒక్కడు లేడు. సో ఎంత సేఫ్ జోన్ చూడండి. అపాసల్స్ మనకి, ఫాల్స్ అపాసల్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్తో మనకి పని లేదు. వారిని లెక్క చేయాల్సిన అవసరమే లేదు. అది నా ఫిలాసఫీ, అందుకే నేను హాయిగా ఉంటాను అక్కడ. ఓకే, సో ఇక్కడ కొంత నేను మీకు కఠినంగా చెప్పను, మరొకసారి ఎప్పుడైనా ఎక్స్పాజిషన్ చేసినప్పుడు డెప్త్లోనికి వెళ్దాం. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. సో ఒకటి, ఆయన పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలంటున్నాడు. రెండవది, ఆయన యొక్క శ్రమానుభవంలో నేను పాలిభాగస్తులను అవ్వాలంటాడు. అక్కడే చూడండి, ఫిలిప్పీ 3:20-21 అంటాడు, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సో ఇది మూడవది అన్నమాట. తర్వాత నేను అది కూడా చెప్తాను, ఏ విధముగానైనా సరే నేను పునరుత్థానపరచబడాలి అని పౌలు అంటాడు. సో అపోస్తలులైనటువంటి పౌలు క్రీస్తుకు అంతగా ఎందుకు అంకితమైపోయాడు అంటే ఈయనకి సబ్స్టిట్యూట్గా ఉన్నాడు గనుక. యేసు ప్రభు ఇతనికి ప్రతినిధిగా, ఇతనికి బదులుగా వచ్చాడు గనుక. యేసు ప్రభు ఇతని యొక్క సాక్రిఫైస్గా ఉన్నాడు గనుక, బలియాగముగా ఉన్నాడు గనుక. యేసు ప్రభు ఇతన్ని రక్షించేటువంటి రక్షకుడిగా ఉన్నాడు గనుక. సిలువ మీద ఆయన ఇతన్ని సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచడం ద్వారా రక్షించి దేవుడు అయ్యాడు గనుక. సో ఆయన తిరిగి లేచడం ద్వారా ప్రపంచానికి ఉన్నటువంటి గొప్ప సత్యము లేక శుభవార్త ఏంటి? యేసు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచాడు, అయితే నాకేంటి అనే ప్రశ్న నాకు వచ్చింది 34 ఏళ్ల క్రితం అన్యుడిగా ఉన్నప్పుడు. 4 మాటల్లో చెప్తే, ఒకటి జస్టిఫికేషన్. ఇంతవరకు నీవు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము, ప్రతి నేరము, ప్రతి ఘోరము, ప్రతి దుష్కార్యము, ప్రతి చెడు ఆలోచన, తలంపు, ఉద్దేశము, కోరిక, క్రియ అన్నింటినీ కూడా ఆయన నీ తరపున క్షమించి నిన్ను నీతిమంతునిగా తీర్చుటకు ఆ శిలువ కార్యము, పునరుత్థానము ఉపయోగపడుతోంది. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు అని 1 కొరింథీ 15లో రాశాడు. సో క్రీస్తు లేపబడ్డాడు గనుక మన పాపాల్లో నుండి మనము బయటపడి నీతిమంతులముగా తీర్చబడతాం. రెండవది ఏంటి? ఇన్ అవర్ శాంక్టిఫికేషన్, మన యొక్క పరిశుద్ధపరచబడుటలో. మీరు మిమ్మల్ని పుట్టినప్పుడు ఊహ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎంత మెరుగుపరుచుకుంటూ వచ్చారో నాకు తెలియదు. అంటే నేను బెటర్ అవ్వాలి, బెటర్ అవ్వాలి, బెటర్ అవ్వాలి అని అనుకుంటుంటారు కదా. నాలో ఈ అవలక్షణం తొలగించుకోవాలి, దాన్ని తీసేయాలి, నేను బెటర్ అవ్వాలి, బెటర్ అవ్వాలి. గటర్లో ఉన్నోడు ఎవడు బెటర్ అవ్వడు. అర్థమైందా? గటర్ అంటే మురికి గుంటలో ఉన్నోడు ఎవడు బెటర్ అవ్వడు. ఉన్నంత కాలం మురికి అంటుతూనే ఉంటుంది. సో గటర్ నుండి బయటకు వస్తేనే, బెటర్ ప్లేస్లో ఉంటేనే బెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యేసుక్రీస్తులోనికి మనం వచ్చాం, పరిశుద్ధుడిలోనికి మనం వచ్చాం, పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డాం కనుక మనల్ని దేవుడు ప్రతినిత్యము ఆయన యొక్క కృప అండ్ కనికరము చేత పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మూడవది, యేసు ఎందుకు తిరిగి లేపబడ్డాడు? ఫర్ అవర్ ఎడిఫికేషన్, మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు. మనం ఈ స్థాయి నుండి ఈ స్థాయికి, ఈ స్థాయి నుండి ఆ స్థాయికి క్షేమంలో అభివృద్ధి చెందుట కొరకు. దాని గురించి కూడా అక్కడే 1 కొరింథీ 15లో అంటాడు, మీరు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ యేసుప్రభు లేపబడకపోతే మా ప్రసంగాలు వ్యర్థం అంటున్నాడు. ఇన్ అవర్ గ్లోరిఫికేషన్, యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు, ఆయన త్వరలో తిరిగి రాబోతున్నాడు. రెండవ రాకడలో ప్రపంచంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎత్తబడతారు.
మిగతా వారు నాశనానికి పోతారు. సో అది కూడా ఆయన రాశాడు, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము పాపి గనుక అతనిలో ఉన్నటువంటి మన పాప లక్షణముల చేత అట్లాగే మనం ఉంటే అతడు చచ్చినట్టు మనం కూడా చేస్తాం. కానీ యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన తిరిగి లేపబడ్డాడు కనుక మనం కూడా తిరిగి లేపబడతాం, బ్రతికించబడతాం. సో ఆయన యొక్క పునరుత్థానము ఏమి సాధించింది అంటే జయము సాధించింది. సాతాను మీద, పాపం మీద, సమాధి మీద, మరణం మీద. అండ్ మనకు జయం ఎక్కడ కావాలి? వీటి మీదే కదా. మన దైనందిన జీవితంలో పాపంతో మనకున్నటువంటి పోరాటం, పాపంతో మనకున్నటువంటి పెనుగులాట, పాపంతో మనకున్నటువంటి యుద్ధంలో మనకి జయము కావాలి. మనల్ని వేధించి, శోధించి, రోధింపజేసేటువంటి సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా మనకి జయము కావాలి. రేపు మనం చచ్చిపోయినప్పుడు మనల్ని సమాధిలోనే ఉంచి మొదటి పునరుత్థానానికి విడుదల చేయకుండా ఉండే సమాధి నుండి ఆ యొక్క జయము కావాలి. అండ్ మరణ భయం నుండి మనం విడుదల పొందాలి, జయము కావాలి. సో కావాలంటే మనకేం కావాలి? ఈ యొక్క పునరుత్థాన శక్తి కావాలి. డేవిడ్ కాక్స్ అనేటువంటి ఒక ప్రముఖ పెయింటర్ ఉండేవాడు. ఆయన యొక్క పెయింటింగ్లో ప్రత్యేకత ఏంటంటే దాంట్లో జీవం ఉట్టిపడేది. సో ఒక పెయింటింగ్, ఆయన యొక్క క్రిటిక్ కూడా, ఆయనను విమర్శించే వ్యక్తి కూడా తెగ మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ పెయింటింగ్లో ఆయన గీసినటువంటి ఆ చెట్ల మీద గాలి యొక్క ప్రభావాన్ని, నిజంగా మీరు గాలి వీస్తున్నప్పుడు చెట్లు ఎట్లా కొట్టుకులాడతాయో చూసినట్టు ఆయన కంటికి కట్టినట్టు గీశాడు. సో గాలి బలంగా వస్తున్నప్పుడు ఆ కొమ్మలు ఎట్లా రెపరెపలాడుతాయో, ఆకులు ఎట్లా లేచి మరి ఒకవైపు కొంగుతాయో, అండ్ ఆ యొక్క చెట్టు దృశ్యం ఎట్లా ఉంటుందో అట్లా గీశాడు. అంటే పెయింటింగ్లో రియల్ పిక్చరైజేషన్ని చూపించాడు. దీని గురించి ఒక ప్యూరిటన్ భక్తుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ అనేటువంటి వాయువు, ద విండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నా మీద ఆయన అట్లా వీచినప్పుడు నా మీద ఆయన యొక్క ప్రభావాన్ని లోకము కూడా చూడగలగాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గాలిలాగా వీచినప్పుడు నా మీద ఉన్నటువంటి ప్రతి పాపపు దుమ్ము, పాపపు మాలిన్యమును అది ఎగరగొడుతుంటే మనుషులు చూడాలి. అంటే నేను పవిత్రపరచబడుతున్నాను, నేను మెత్తబడుతున్నాను, నేను ఎదుగుతున్నాను, నా యొక్క కనబడినటువంటి ప్రభు ఎదుట నేను వంగి ఉన్నాను, ఆయన చిత్తం కన్నా నాకు మరొకటి శ్రేష్టమైనది ఏమీ లేదు, అండ్ ఆయన ఆత్మచేత నేను ఆయన వైపు నడిపించబడుతున్నాను అనేది నా చుట్టూ ఉన్నవారు గ్రహించాలి అంటాడు. ఇంకో చిన్న కప్లెట్, ఐ థాట్ హిస్ లవ్ వుడ్ వీకెన్ యాజ్ మోర్ అండ్ మోర్ హీ న్యూ మీ. నన్ను ఆయన ఎక్కువ తెలుసుకుంటున్నప్పుడు ఆయన నన్ను తక్కువ ప్రేమిస్తాడు అనుకున్నాను. బట్ ఇట్ బర్నెత్ లైక్ అ బీకన్ అండ్ ద లైట్ అండ్ హీట్ గో త్రూ మీ. కానీ అది ఒక దీపస్తంభములాగా మండుతూనే పోయింది, అండ్ ఆ యొక్క వెలుగు, ఆ వేడి నా గుండా పోయింది అంటాడు ఓ భక్తుడు. సో యేసు నన్ను నేనేమై ఉన్నానో ఎవరికీ తెలియనట్టు ఆయన తెలుసుకున్నప్పుడు ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది అని నేను అనుకున్నాను. కానీ ఆయన ప్రేమ తగ్గలేదు, ఇంకా దీపస్తంభంలాగా పెరిగింది, అండ్ దాని యొక్క వెలుగు, వేడి నా గుండా పోయాయి. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ పునరుత్థాన శక్తిని మీరు అనుభవించారా? ఈ పునరుత్థాన శక్తి గురించి ఇంకొక మాట, రోమా 8:11లో ఆ శక్తి తండ్రి అయినటువంటి దేవుడు వినియోగించాడా లేకపోతే యేసుప్రభు వినియోగించాడా? అదొక థియలాజికల్ ఇష్యూ, మరొక్కసారి ఎప్పుడైనా. కానీ డైరెక్ట్గా పాయింట్, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, అంటే తండ్రి అయిన దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడు కనుక ఆయన ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. దాని గురించి మీరు ఆలోచించండి. అదో గంభీర సత్యం. ఎంత గొప్ప పవరో చూడండి. చచ్చిన వాడిని లేపేటువంటి శక్తి ప్రపంచంలో ఎవడికి లేదు. మతానికి లేదు, మంచితనానికి లేదు, ఆర్ దాన ధర్మాలకు లేదు, లేకపోతే ఏ మనిషికి లేదు. అది దేవుడి యొక్క శక్తి. సో అట్లా చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అంటాడు. ఎఫెసీ 1:18 నుండి 21 వరకు రాసుకోండి. అక్కడ నేను 2-3 విషయాలు మీకు వినిపిస్తాను. ఆయన అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, అంటే యేసు ప్రభువును తిరిగి లేపుటకు ఆయన వాడినటువంటి బలం ఎంత గొప్పదో దాని గురించి చెప్తున్నాడు. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. సో ఆ యొక్క అన్లిమిటెడ్ పవర్ అన్నమాట. ఆ
డ్యూనామిస్ పవర్ అంటే విస్ఫోటక శక్తి ఎంత గొప్పదో మనము అంచనా వేయలేం. సో ఆయన అంటాడు, ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అండ్ ఆయన యొక్క పునరుత్థాన శక్తిని క్రైస్తవులకు, సంఘానికి ఆయన ఇచ్చాడు. ఎంత ధన్యత చూడండి. యు హ్యావ్ ది గ్లోరియస్ బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ హిస్ రిజరక్షన్. అది నీవు కలిగి ఉంటున్నావా? సో అది నేను ఎట్లా కలిగి ఉండగలను? నేను మీకు ఇప్పుడు వివరించి చెప్పలేను, టైం లేదు. కానీ రోమా 6వ అధ్యాయం చదవండి. రోమా 6వ అధ్యాయంలో సింపుల్గా చెప్తాడు, అది నీకు అనుభవంగా ఎట్లా ఉంటుంది. నీవు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డావు, క్రీస్తుతో పాటు పాతిపెట్టబడ్డావు, క్రీస్తుతో పాటు క్రొత్త జీవితానికి తిరిగి లేపబడ్డావు. ఆ సత్యాన్ని నీవు నమ్మితే ఇక నీ మీద పాపమునకు ప్రభుత్వము ఉండదు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తుంది. ఈ రకంగా నేను చెప్తాను, యేసుప్రభు ఎట్లా మరణము నుండి తిరిగి లేచాడో మనం కూడా మన పాపిష్టి మరణము నుండి తిరిగి లేస్తాం. అండ్ ఆయనతో ఏకమై ఆయన యొక్క శక్తిని అనుభవపూర్వకంగా కలిగి జీవిస్తాం. ఇప్పుడు నేను చేసి చూపించలేను, చేసి చూపించే ఇంకా బాగుండేది. కానీ మీ మెంటల్ పిక్చర్లో మీరు చూడండి, మీ మైండ్ పిక్చర్లో చూడండి. ఇక్కడ ఓ మనిషి పడుకొని ఉన్నాడు. ఆ మనిషి ఇట్లా నేల మీద నిటారుగా పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషి లేవాలి. మొదట ఏం లేస్తుంది పైకి? హెడ్. అక్కడ చెప్పేశాడు హెడ్. ఇక్కడ కూడా చెప్పండి ఎవరన్నా. మొదట ఏం లేస్తుంది పైకి? మనిషి లేచి నిటారుగా నిలబడాలంటే ఏం లేస్తుంది ఫస్ట్? హెడ్. అక్కడ కూడా చెప్పారు. న్యాచురల్ హెడ్డే లేస్తుంది. సో హెడ్ తర్వాత షోల్డర్స్, బాడీ, నడుము, కాళ్ళు. సో శిరస్సుతో పాటు దేహం అంతా ఎట్లా లేస్తుందో 2000 సంవత్సరాల క్రితం సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు మృతుల పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన సంఘాన్ని ఆయన శరీరముగా పెట్టుకున్నప్పుడు ఆయన శరీరానికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే అదంతా కూడా ఆయనతో పాటు అట్లాగే ఆ మరణావస్థలో నుండి లేచి జీవముతో నిలబడ్డానికి. ఇప్పుడు నేను పడుకున్నాను, మీ ముందు అది చేసి చూపించాను అనుకోండి, నా హెడ్ మాత్రం పైకి వచ్చి గాల్లో తేలుతూ నా బాడీ అక్కడే పడి ఉండదు. ఉంటుందా చెప్పండి? అది ఇల్లాజికల్ కదా. అంటే అది ఊహించని కూడా ఊహించలేము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తికమక ఏంటంటే, సమస్య ఏంటంటే, ఇప్పటికి కూడా క్రైస్ట్ ద హెడ్ రిజరెక్టెడా అంటే మనందరం ఒప్పుకుంటాం. కానీ వెదర్ ద బాడీ ఈజ్ రిజన్ అంటేనే ఏమో తెలియదు. పక్షవాతం వచ్చినట్టుంది బ్రదర్, నేను రైట్ హ్యాండ్ పడిపోయి ఉంది. ఆయన బాడీకి పక్షపాతం ఉండకూడదు. లేదు, రియల్గా మీరు రోమా 6 ప్రకారము దాన్ని చేస్తే ఈ స్థితిలో మీరుంటారు. ఆ శిరస్సు తిరిగి లేచి నిలబడి ఉంది కనుక దేహమంతా కూడా తిరిగి లేచి నిలబడి ఉంది. ఈ శక్తిని పౌలు తెలుసుకోవాలనుకుంటున్నాడు, దాన్ని అనుభవించాలనుకుంటున్నాడు. సో అట్లా ఎంత గొప్ప అనుభవమో చూడండి. క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదు, క్రైస్తవ్యం అంటే ఒక ఆచారం కాదు. క్రైస్తవ్యం అంటే జీవము కలిగిన క్రీస్తుతో జీవించే శక్తి గల ఒక అనుభవం. లివింగ్ క్రైస్ట్, లివింగ్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఈ రోజున రిజరెక్షన్నే అందుకని కొట్టేస్తున్నారు. ఈ రోజున అమెరికాలో ఇంకా కొన్ని గంటల తర్వాత ఒక ప్రపంచ ప్రముఖ మెగా చర్చ్లో రిజరెక్షన్ సర్వీస్ అవుతుంది. వాళ్ళు రిజరెక్షన్ అనే పదం వాడట్లేదు, ఈస్టర్ సర్వీస్ అని పెట్టారు. వేల మంది అక్కడికి వస్తారు. అండ్ ఈ సంవత్సరము వారు ఏమని తీర్మానం చేశారో తెలుసా? ఈ సంవత్సరము మనము క్యాల్వరీ అనేటువంటి పదాన్ని మన యొక్క సర్వీస్లో వాడకూడదు. ఈ సంవత్సరము మన సర్వీస్లో రిజరెక్షన్ అనే పదాన్ని ఎక్కడా వాడకూడదు. పాటల్లో కానీ, ప్రజెంటేషన్లో కానీ, వచనాల్లో కానీ, బోధలో కానీ. అండ్ ఈ సంవత్సరం మన యొక్క ఈస్టర్ సర్వీస్లో బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి పదాలు వాడకూడదు. ఇప్పుడు నాకు చెప్పండి, క్యాల్వరీ లేదు, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ లేదు, రిజరెక్షన్ లేదు, అక్కడ ఏముంది? డెత్ ఉంది. అక్కడ ఏముంది? డార్క్నెస్ ఉంది. అది చర్చ్ అవుతుందా? కాదు. అందుకనే దాని గురించి అన్యులు కూడా, అంటే క్రైస్తవ విశ్వాసంలో లేని వారు కూడా అంటున్నారు, మేము ఎప్పుడు వినలేదు ఇట్లాంటి సర్వీస్ అని. సో చాలామంది దాన్ని ఎందుకు కొట్టేస్తారంటే వారికి అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నాకు లేని అనుభవాన్ని నేను ఎప్పుడు కాదంటే నాకు క్షేమం కదా అట్లా.
కానీ పౌలు చెప్తున్నాడు, నాకు ఆయన యొక్క పునరుత్థాన బలము ఎరగాలనుంది. సో నీవు ఆయన పునరుత్థాన బలాన్ని ఎరిగితే ఏమవుతుందంటే నీకు నీ యొక్క ట్రైఫుల్స్ అండ్ స్టూపిడిటీ మీద జయమును అనుగ్రహిస్తాడు. నీ యొక్క చిల్లర అండ్ అవివేక సంబంధమైన విషయాల మీద జయమునిస్తాడు. నీకు నీ యొక్క టెంప్టేషన్ అండ్ సిన్, శోధన, పాపం మీద జయమునిస్తాడు. నీ ట్రయల్స్ అండ్ సారో, నీ యొక్క శ్రమలు అండ్ దుఃఖాల మీద జయమునిస్తాడు. అండ్ ట్రిక్స్ అండ్ సేటన్ యొక్క గేమ్ ప్లాన్ మీద, సాతాను కుతంత్రాలు, సాతాను ఆటల మీద నీకు దేవుడు జయమునిస్తాడు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ నీకుందా? డాక్టర్ జేమ్స్ సిమ్సన్ ఆయన క్లోరోఫామ్ని ఇచ్చాడు ప్రపంచానికి. అంతకుముందు ఆపరేషన్ చేస్తే వారికి స్పృహ ఉండేది, కోస్తే కేకలేసేవారు, కట్టి మరీ కోసేవారు. కానీ ఈయన క్లోరోఫామ్ని తీసుకుని వచ్చిన తర్వాత మత్తిచ్చి అండర్ అనెస్థీసియా సర్జరీ మొదలుపెట్టారు. సో ఈయన చాలా ప్రముఖ డాక్టర్గా పేరుగాంచాడు. ఈయనే గైనకాలజీకి సాలిడ్ ఫౌండేషన్ వేసాడు. ఈయనే ఎక్స్రేని డిస్కవరీ చేయడంలో మరి చాలా పని చేశాడు. అండ్ ఈయన రాయల్ మెడికల్ సొసైటీలో ప్రెసిడెంట్గా పనిచేశాడు. క్వీన్కి రాయల్ ఫిజిషియన్గా ఉన్నాడు, అంటే ప్రపంచ స్థాయి మనిషి. అండ్ ఆయన అడిగారు, మీరు కనుగొన్న అత్యంత గొప్ప డిస్కవరీ ఏంటి? ఆయన ఇట్లా చెప్పాడు, నేను క్లోరోఫామ్ను కనుగొన్నాను, కానీ అది గ్రేట్ డిస్కవరీ కాదు. నా గ్రేట్ డిస్కవరీ ఏంటంటే నేను ఒక పాపిని, అండ్ ఆ దేవుడి యొక్క కృప చేత నేను రక్షించబడ్డాను. నా జీవితంలో అన్నిటికన్నా కీలకమైనటువంటిది ఏంటంటే దేవుడు క్రీస్తు ద్వారా నాకు ఇచ్చిన సజీవమైన సంబంధములో చురుకుగా బ్రతుకుటే. అండ్ క్రైస్తవ్యం అనేది ఒక అగ్రగణ్యమైనటువంటి సత్యము అండ్ శ్రేష్టముగా జీవించదగినటువంటి ఒక అంశము. అండ్ రిలిజన్కి సైన్స్కి మధ్యలో ఎలాంటి పోటీ లేదు, రెండు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని చెప్పాడు. సో అంత గొప్ప శాస్త్రవేత్త, డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి చెప్పేటువంటిది ఏంటంటే నేను యేసుక్రీస్తును తెలుసుకున్నాను, రక్షించబడ్డాను. సో ప్రియులారా, ఈ రోజున మనకి ప్రపంచంలో ఏమేమి తెలుసుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు. లా ఆఫ్ గ్రావిటీ, క్యాల్కులస్, టెలిస్కోప్, టెలిగ్రాఫ్, లేకపోతే ఐఫోను, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఒక పాపి తాను పాపినని తెలుసుకొని యేసు ద్వారా పాప క్షమాపణ పొంది ఆత్మ మృతుల పునరుత్థానం పొందుట. ముగింపుకు వచ్చేద్దాం. మూడవది, అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్ అంటాడు. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. సో నేను యేసు ప్రభువుని తెలుసుకుంటే ఆయన పునరుత్థాన బలమును తెలుసుకుంటాను. ఆయన పునరుత్థాన బలమును తెలుసుకుంటే తప్పకుండా నేను ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో కూడా తెలుసుకుంటాను. సో దీని గురించి కూడా ఇప్పుడు నేను వివరణ ఇవ్వలేను, కానీ సింపుల్గా ఆయన ఏం చెప్తున్నాడో చెప్తాను. పౌలు యేసుక్రీస్తు సిలువలో మన పాపముల నిమిత్తము శ్రమల పాలయ్యాడు. నేను కూడా అట్లాగే మీ పాపముల నిమిత్తము సిలువ లేక మరణము ద్వారా శ్రమల పాలవుతానని చెప్పట్లేదు. మానవుల పాపముల కొరకు ఒకే బలి ఆయన యేసుక్రీస్తు, ఆయన దాన్ని పరిసమాప్తి చేశాడు. పౌలు ఏమంటున్నాడంటే రిడెంప్టివ్ పర్పస్ కోసం కాదు, మనిషిని పాపము నుండి విమోచించుట కొరకు కాదు, కానీ విమోచింపబడినటువంటి పాపి పరిశుద్ధంగా నీతి కొరకు బ్రతికినప్పుడు ప్రభువు కొరకు ఏ శ్రమలైతే పడాలో వాటిలో నేను పార్ట్నర్గా ఉంటాను, వాటిలో నేను సహవాసము కలిగి ఉంటాను. అది అతనికి దేవుడు అతడు రక్షించబడినప్పుడే చెప్పాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాల్లో ప్రభు ఇట్లా చెప్తాడు అననీయకి, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. సో నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతనికి నేను చూపిస్తానని దేవుడు ఎట్లా చెప్పాడో అదే ప్రకారము అతడు క్రీస్తుకి నమ్మకస్తుడిగా ఉన్నందుకు ఎన్నో శ్రమలను అనుభవించాడు. వాటి గురించి ఆయన 2 కొరింథీ 11లో విస్తృతంగా రాస్తాడు, చదవచ్చు. అంటే నేను యేసుక్రీస్తు కొరకు నమ్మకంగా నిష్ఠతో బ్రతికితే శ్రమల అవుతాను. ఇంకొక రకంగా క్రైస్తవ జీవితాన్ని జీవించలేను. అంటే నన్ను మనుషులు అపార్థం చేసుకుంటారు, అంటే నన్ను మనుషులు అవమానపరచొచ్చు, మనుషులు నన్ను బట్టి ఆయాసపడవచ్చు, మనుషులు నా నుండి వేరైపోవచ్చు, మనుషులు నాకు కష్టాన్ని కలిగించవచ్చు, మనుషులు నా మీదికి పోట్లాటకి రావచ్చు, మనుషులు నన్ను విమర్శించవచ్చు, మనుషులు నా మీద నిందలు మోపొచ్చు. ఇవన్నీ కూడా నేను క్రీస్తు కొరకు బ్రతుకుచున్నందుకు నేను ఎదుర్కొనేటువంటి శ్రమల అంటే అవును. సో ఫెలోషిప్ అని దేన్నంటాము? సహవాసము,
స్నేహము, భాగస్వామ్యము. ఈ ఫిలిప్పీలతో అంటాడు మొదటి అధ్యాయంలో, తెలుగులో 7వ వచనం, ఇంగ్లీష్లో 5వ వచనం, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. అంటే సువార్త ప్రకటించేటువంటి విషయంలో మీరు నాకు పార్ట్నర్స్ అంటాడు. అట్లాగే క్రైస్ట్ యొక్క సఫరింగ్స్లో, క్రీస్తు శ్రమల్లో నేను ఆయనతో కూడా పార్ట్నర్ని. అండ్ ఈ రోజున మనకి ఒక బోధ ఏదైతే వినబడుతుందో, క్రైస్తవులైతే శ్రమలు ఉండవు, క్రైస్తవులైతే బాధలు ఉండవు, హింసలు ఉండవు, ఇది అబద్ధ బోధకుల బోధ, అపోస్తలుల బోధ కాదు. యేసు యొక్క సహోదరుడు యాకోబు అపోస్తలుడు, ఆయన బోధ చేయలేదు. యోహాను అపోస్తలుడు, ఆయన బోధ చేయలేదు. పేతురు అపోస్తలుడు, ఆయన బోధ చేయలేదు. పౌలు అపోస్తలుడు, ఆయన బోధ చేయలేదు. సో అపోస్తలు యేసు బోధ చేశారు. 2 కొరింథీ 2:12 అంటాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంటే శ్రమ సహిస్తేనే ఆయనతో కూడా పరిపాలిస్తాం, ఏల్తాం. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. నాకు ఆయన తెలీదు అని పేతురులాగా బొంకితే ఆయన కూడా మనల్ని నేను నిన్ను ఎరుగను అని చెప్పాల్సి వస్తుంది. సో ఈరోజు చాలామంది యేసును ఎరుగనట్టు బ్రతుకుతారు. అది చాలా వారికి హాని కలిగించే విషయం. చైనాలో ఈ హౌస్ చర్చెస్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. అండ్ వారిని ఒక ప్రశ్న అడిగారు, మీ మీద ఇంత శ్రమ ఉన్నా, పర్సిక్యూషన్ ఉన్నా, మీరు తగ్గట్లేదు, మీరు పెరుగుతూనే ఉన్నారు, మీరు జైల్లోకి వెళ్తున్నారు, మీరు చంపబడుతున్నారు, మీ ఆస్తులు జప్తు చేయబడుతున్నాయి, మీరు కుటుంబాల నుండి 30 ఏళ్ళు వేరైపోతున్నారు, అయినా మీరు తగ్గట్లేదు, పెరుగుతున్నారు అని అంటే వారు చెప్పారు, బికాజ్ వీ ఫెలోషిప్ ఇన్ హిస్ సఫరింగ్. మేము ఆయన యొక్క శ్రమల్లో పాలి భాగస్థులమై ఉన్నాము. శ్రమకు భయపడినటువంటి వాడిని ఎవడు జయించలేడు. అది ఒక తిరుగులేనటువంటి సత్యం. 1 పేతురు 4:13-14 తర్వాత చదవండి. ఆయన మహిమ నిమిత్తం మీరు శ్రమ పడితే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని బైబిల్ చెప్తోంది. సో దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. మీరు రియల్ క్రిస్టియన్గా, బిబ్లికల్ క్రిస్టియన్గా, స్పిరిచువల్ క్రిస్టియన్గా ఉంటే తప్పకుండా క్రీస్తు యేసు మన నిమిత్తం ఎట్లా శ్రమ పొందాడో ఆయన నిమిత్తం మనం అట్లాగే శ్రమ పొందుతాం. బెల్జియంలో World War II అయినప్పుడు నాజీ బాంబర్లు ఆ పట్టణం అంతా కూడా బాంబులేసి బిల్డింగులన్నింటినీ నేలమట్టం చేశారు. అండ్ ఒక బెల్జియన్ గర్ల్, ఒక యువతి, ఆమె యొక్క స్నేహితుల చావుకి, ఆమె పట్టణము సగం నేలమట్టమైపోవడానికి, అండ్ ఆమె ఎక్కడైతే చర్చిలో ఆరాధన చేసేదో ఆ చర్చ్ కూడా సగము కూలిపోవడానికి కారణమైనప్పుడు ఆమె చర్చ్ బిల్డింగ్లోనికి వచ్చింది. అంతా పడిపోయింది. ఇక్కడ ఉండేటువంటి ఆల్టర్, బలిపీఠం కూడా 2గా చీలిపోయింది. అండ్ ఆ అమ్మాయి అక్కడికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన చెప్తుంది వేదన కలిగిన హృదయంతో. ఇంగ్లీష్లో యాజ్ వీ ఫర్గివ్ అనేటువంటి పదాల దగ్గరికి వచ్చినప్పుడు, తెలుగులో మేము క్షమించి ఉన్న ప్రకారం అని ఉంటుంది. సో యాజ్ వీ ఫర్గివ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి ఆ మాటలు పలకడం రావట్లేదు. చర్చిలో ఉంది, ఆల్టర్ దగ్గర ఉంది, కానీ యాజ్ వీ ఫర్గివ్ అనేది రావట్లేదు. ఫస్ట్ టైం చెప్పలేకపోయింది, సెకండ్ టైం చెప్పలేకపోయింది, థర్డ్ టైం చెప్పలేకపోయింది. అక్కడే స్టక్ అయి ఉంది. వెంటనే వెనక నుండి ఒక పెద్ద స్వరం, యాజ్ వీ ఫర్గివ్ అవర్ ట్రెస్పాసర్స్ అని వినపడి ఆ యొక్క ప్రేయర్ని చేపించేసరికి ఆమె చేసి వెనక్కి తిరిగి చూస్తే ఎవరున్నారు? బెల్జియం యొక్క రాజు నిలబడి ఉన్నాడు. సో ఈమె కన్నా ఎక్కువ నష్టపోయింది, ఈమె కన్నా ఎక్కువ బాధపడాల్సింది ఆ రాజు. కానీ ఆయన ఏమంటున్నాడు? మేము వారిని క్షమించి ఉన్న ప్రకారం మీరును మా అపరాధములను క్షమించు. మన క్రిస్టియన్ లైఫ్లో మనం చేయలేం. చాలా వరకు అమ్మో నేను తట్టుకోలేను ప్రభువా, అమ్మో నేను భరించలేను ప్రభువా, అమ్మో నేను ఇది సహించలేను ప్రభువా, నేను పౌలుని కాదు ప్రభువా, నేను పేతురుని కాదు ప్రభువా, నేను యోహాన్ను కాదు ప్రభువా, వాళ్ళంటే చేశారు ప్రభువా, నేను చేయలేను ప్రభువా అని మనం అంటాం. అందుకని యేసు నిలబడి ఉంటాడు, మన రిజన్ కింగ్, మన తిరిగి లేచిన రాజు, మీకన్నా ఎక్కువ నేను భరించాను, సో మీరు చేయగలరు, చేయండి అని ఆయన చెప్పిస్తే మనం ఎందుకు చేయలేం? సో అట్లా అపోస్తలులైనటువంటి పౌలు చేసి చూపించాడు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, అది మీరు ఫిలిప్పీ 2 చదివితే మీకు అర్థమవుతుంది. మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా యేసు విధేయత చూపాడు. సో పౌలు కూడా దానికి సిద్ధమే. దీని మీద పండితులకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ప్రతిరోజు పాపానికి మరణిస్తూ అట్లా జీవించాడు అని కొందరు,
లేదు, యేసు ఎట్లా మన కొరకు సిలువ మీద మరణించాడో అట్లాగే యేసుక్రీస్తు కొరకు పౌలు హతసాక్షి అవ్వాలనుకున్నాడు అని మరికొందరు. ఆయన హతసాక్షి అయిపోయాడు, ఆయనది అట్లాంటి ఉద్దేశమని చెప్పడంలో ఏం సందేహం లేదు. దాని తర్వాత ఇంకొక మాట అంటాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలంటే ఆయనకు అనుమానం ఉందా పునరుత్థానం కలుగుతుందో లేదో అని? అట్లాంటిది ఏమీ లేదు. ఆయనకి అభద్రతా భావం ఉందా? అట్లాంటిది ఏమీ లేదు. అది ఆయన యొక్క హ్యూమిలిటీ. నాలాంటి పూర్వపు హానికరుడు, దూషకుడు, హింసకుడిని దేవుడు కనికరించాడు, సో నేను ఆయన కనికరమును బట్టే తిరిగి లేపబడతాను. హ్యూమిలిటీయే కానీ ఆయన అక్కడ ఇన్సెక్యూరిటీని ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ బైబిల్ అంతట్లో ఒకేసారి వాడబడిన ఒక పదం ఉంది. రిజరక్షన్ ఇంగ్లీష్లో, పునరుత్థానం తెలుగులో, అనస్టాసిస్ గ్రీక్లో. ఇక్కడ మాత్రం పౌలు ఎక్స్ అనస్టాసిస్ అనేది వాడాడు. ఎక్స్ అనేది ఎక్ అని ఆ యొక్క ఇండిపెండెంట్ వర్డ్ అనమాట, అవుట్ ఆఫ్ అని దాని అర్థం. సో పునరుత్థానము దానిలో నుండి, అవుట్ రిజరక్షన్ అని దాని యొక్క అర్థం. సింపుల్గా చెప్పాలంటే మృతులందరూ మృతులుగా ఉన్నప్పుడు వారి మధ్యలో నుండి నేను లేపబడుట. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీరు ఇంటికి వెళ్ళి అసైన్మెంట్ చేయండి. ఒక క్లూ ఇస్తాను, ర్యాప్చర్ అప్పుడు జరుగుతుంది. సో అందరూ మృతులుగా ఉంటారు, ఇతడు లేపబడతాడు. ఓకే, ముగిచ్చేద్దాం. ఈ ఉదయం ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. మీకు ప్రభువుగా, మీ ప్రాణప్రియుడిగా, మీ ఆత్మకు విమోచకుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మీద మీరు దృష్టి పెట్టి ఆయన్ని మీరు ధ్యానించి ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయనను మీరు ప్రేమించి పూజిస్తున్నారో, లేకపోతే ఈ రోజున మీరు కట్టుకున్న కొత్త డ్రెస్సు, ఈ రోజున మీరు వండుకున్న కొత్త వంటకము అండ్ ఈరోజు సాయంత్రం మీరు చేసుకోబోయేటువంటి కొత్త విందు గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. అండ్ ఈరోజు మీరు నిజంగా దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నారో, దేని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారో నాకు తెలియదు. ఆయన నన్ను పాపిగా ఉన్నప్పుడు నన్ను విమోచించాడు, నా పాపం నుండి నన్ను వేరు చేశాడు, నాకు ఆయన నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ని, సాల్వేషన్, ఇటర్నల్ లైఫ్ని ఇచ్చాడు అన్నదాన్ని బట్టి ఉన్నారో, లేకపోతే నేను ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను, నా ఫ్యామిలీతో ఉన్నాను, నేను ఈ రోజున మంచిగా మజా చేస్తాను అనుకుంటున్నారో నాకు తెలియదు. మాస్టర్కి ఫేర్వెల్ చెప్పిన వాళ్ళు అందరూ ఈస్టర్ ఫెస్టివల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు మాస్టర్కి ఫేర్వెల్ చెప్పిన వాళ్ళు ఈస్టర్ ఫెస్టివల్ చేస్తారు. మాస్టర్కి తమ హార్ట్, సోల్, మైండ్, బాడీని ఇచ్చిన వాళ్ళకి అది రిజరక్షన్ ఉంటుంది. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. టైం అయిపోయింది. ఒక భక్తుడు అంటాడు, అపోస్తులైనటువంటి పౌలు ఈ భూమి మీద బ్రతికినంత కాలము అతని యొక్క ధ్యేయం ఒక్కటే, క్రీస్తును అన్యోన్యముగా తెలుసుకొనుట, ఆయన యొక్క పునరుత్థాన బలము నుండి అధిక బలమును పొందుకుంటూ పోవుట, ఆయన యొక్క శ్రమల్లో వ్యక్తిగతముగా సహవాసమును కలిగి ఉండుట, ఆయన మరణములో సహానుభవమును కలిగి ఉండుట, ఈ ప్రకారము జీవించుటకు ఆయన తనకు ఏవేవైతే లాభకరములుగా ఉన్నాయో ఆ సమస్తమును నష్టముతో, పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. కనుకనే 2000 సంవత్సరాలుగా ఆ భక్తుడు మనందరికీ ఒక సాక్షిగా, సవాలుగా అండ్ మనకి ప్రేరేపణగా ఉన్నాడు. సో హల్లెలూయా టు ద రిజన్ లార్డ్ అండ్ అవర్ రైనింగ్ కింగ్. తిరిగి లేచిన మన ప్రభువుకి, మన పాలించు రాజుకి హల్లెలూయా అని నేనైతే చెప్పగలను, మీరు కూడా చెప్తే దేవుడికి స్తోత్రం. ఆయన తిరిగి లేచింది నిన్ను నీ పాపము నుండి, అపరాధముల నుండి, చచ్చిపడినటువంటి నిన్ను తిరిగి లేపడానికి, నీకు క్రొత్త జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను సమృద్ధి గల జీవంతో ఉంచడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఈ లోకము ఎంతకాలమో తెలియదు. ఈ లోకము నాశనం అయిపోతుంది. మనం ఈ లోకాన్ని విడిచిపోతాం. ఆ తర్వాత ఏంటి? దేవుడి దగ్గర నిలబడతాం. యేసు నిన్ను తిరిగి లేపితే నీకు నీతిమంతుల పునరుత్థానం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. యేసు నిన్ను తిరిగి లేపకపోతే, నీవింకా నీ పాపాల్లో, అపరాధాల్లోనే చచ్చిపడి ఉంటే, నీకు ఆ యొక్క మృతుల పునరుత్థానం, పాపుల పునరుత్థానంలో నీవు తీర్పులోకి వెళ్తావు, నిత్య నాశనానికి, అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్తావు. సో ఆయన పునరుత్థానము మన క్షేమానికి, మన నిత్యత్వానికి ఆధారమై ఉంది కనుక దాన్ని బట్టే మనం ఈ రోజున ఆయనకి కృతజ్ఞులమై ఆరాధన చేయవచ్చు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము మరి మేము ఈ రోజున విన్నాము. ఆ విన్న వాక్యానికి మాలో ప్రతి ఒక్కరూ విధేయులై నీకు నిజముగా విశ్వాస సంబంధమైనటువంటి కృతజ్ఞతాభావం కలిగినటువంటి శిష్యులముగా ఉంటకు మాకు సహాయం చేయండి.
అపోస్తులైన పౌలు యొక్క ధ్యేయం మాకు కూడా దయచేయండి, ఆ దర్శనం మాకు కూడా దయచేయండి, ఆ భారం మాకు కూడా దయచేయండి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన యొక్క శ్రమల్లో సహవాసమును కలిగి ఉండు నిమిత్తం మాకు సహాయం చేయమని, ఈ వాక్య సందేశము మాలో ప్రతి ఒక్కరికి కనువిప్పును కలిగించి ఆ ప్రకారం మేము మిమ్మల్ని మహింపరచట కృప దయచేయమని, బలహీనులను కూడా కనికరంతో బలపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.